రైట్ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి దోకాల్లో భాగంగా అత్యంత కీలకమైనటువంటి కామారెడ్డి డిక్లరేషన్కు ఏ విధంగా తూట్లు పడినాయో మనం మొన్న క్యాబినెట్ మీటింగ్ తోటి తెలిపోయింది. ఏదేమైనా కూడా 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తేనే ఒప్పుకుంటాం, లేని పరిస్థితుల్లో కూడా బీజేపీ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఏకమవుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రస్తుతం మనం అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. వాళ్ళు ఒక ర్యాలీ లేకపోతే ఒక ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పేసి. అసలు వాస్తవానికి స్థానిక సంస్థలు పక్కన పెడితే సర్పంచ్ ఎలక్షన్లో అసలు పార్టీ గుర్తులే ఉండవు. ఆ పార్టీకి సంబంధించిన దాని మీద అసలు పార్టీ పరంగా రిజర్వేషన్లు అనేది ఏంది అని అన్నీ మనతో మాట్లాడేందుకు బీసీ సంఘాల సీనియర్ నేత ముందు చూడ కొట్లాడుతున్నటువంటి ఐలి వెంకన్న గౌడ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఏం సంగతి అన్న, ఏంది వల్ల ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది? కొండంతోవి ఎలకను పట్టినట్టుగా, కొండంత రాగం తీసి లొల్లయ్య పాడబట్టినట్టుగా కాంగ్రెస్ వాగ్దానం అదే ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాల 12 రోజులు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా నవంబర్ డిక్లరేషన్ పెట్టి 2023 నవంబర్ 10న మొన్ననే మేము కామారెడ్డిలో బీసీ ఆక్రోశ సభ నిర్వహించుకోవడం జరిగింది. వేలాది మంది హాజరయ్యారు. ఏదైతే కామారెడ్డి సాక్షిగా కాంగ్రెస్ బీసీలను వంచిందో ఆ వంచన సభనే మొన్న ఆక్రోశ సభగా మార్చి నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటికి 7 వారం అవుతా ఉంది కరెక్ట్గా ఈ రోజుకి జరిపి కూడా. మళ్ళీ మొన్న మంత్రివర్గంలో ఏమైంది, 42% సాధ్యం కాదు కాబట్టి చట్ట ప్రకారం ఇవ్వడం, పార్టీ పరంగా ఇస్తామన్నారు. పార్టీ పరంగా ఇవ్వడానికి ఇంత హంగామా ఎందుకు చేసిర్రు? మొత్తం మేము బీసీలకే బ్రాండ్ అంబాసిడర్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీలకి ఏదో మేము ఉద్ధరిస్తున్నట్టుగా మొత్తం వాతావరణాన్ని సృష్టించి బీసీల ఓట్లు దండుకొని ఓడెక్కినాక ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినాక బోడి మల్లప్ప అన్నట్టుగా ఒడ్డెక్కినాక బీసీలకి చట్ట ప్రకారం ఇవ్వడం సాధ్యం కాదు, పార్టీ పరంగానే ఇస్తామంటారు. అదే అంటున్నా, నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఒకటి, ముందస్తుగా పంచాయతీ ఎలక్షన్ పెడతామని అన్నారు. అసలు పార్టీ పరంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడుతూ ఉండదు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో, అందులో ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లు అనేది అక్కడ ఆయన ఉన్నటువంటి మంచితనం, మంచి పేరు మీద ఏ పార్టీకి అధికారంలో ఉంటే వాళ్ళని గెలిపిస్తారు, వాళ్ళు పైసలు 4 పనులు అయితే అని చెప్పేసి ఉద్దేశంతో వస్తారు. ఇప్పటికే గతంలో చూసుకున్నప్పుడు కూడా పోయినసారి 53% బీసీల సర్పంచ్లో మనం చూసినాం. ఇక ఈ 42% తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మనం అదే అంటాను, పార్టీ గుర్తులు ఉండవు. తెలివిగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో ఎంపీటీసీ జెడ్పీటీసీ వాటికి సంబంధించిన అయితే పార్టీ గుర్తులు ఉంటే దొరుకుతాడు, ఇంత ఇచ్చినం ఏందనేది. ఇప్పుడు గుర్తులు ఉండవు కాబట్టి ఇండిపెండెంట్ వాళ్ళు కూడా చాలా మంది పనిచేస్తారు. ఎందుకంటే ప్రజల కోసం నిత్యం ప్రజలలో వండుకుంటూ పోలీస్ స్టేషన్లు ఉన్నా, రెవెన్యూ సమస్యలు ఉన్నా, భూ సమస్యలు ఉన్నా, పంచాయతీలు, ఆ కుటుంబ సమస్యలు, స్థానికంగా గ్రామాన్ని పట్టుకొని పనిచేస్తున్నటువంటి నాయకుల్ని అక్కడ ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రజలంతా కూడా. అది జరిగేటువంటి ప్రక్రియ. ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా, ఏకున్నా, ఏ రాజకీయాలు ఉన్నా అక్కడ ప్రజలు స్థానిక నాయకుని ఎన్నుకుంటారు. కాబట్టి ఆ ప్రక్రియకి పార్టీ గుర్తులు ఉండవు. ఎందుకంటే రాజ్యాంగంలోనే ఇది ఉంది. గ్రామ సర్పంచ్లకు సంబంధించింది, ప్రెసిడెంట్ సర్పంచ్లకు సంబంధించినట్టు ఏ గుర్తులు తీసేసినటువంటిది ఒక గొప్ప నేపథ్యం కలిగింది. దానికి గుర్తులుగా ఆపాదించి దానికి ఏదో రిజర్వేషన్లు మేము 42% పార్టీగా ఇస్తామనంటే ఎవడు రాజుడు రాకాశవుడు ఇక్కడ ఎవడు మాట్లాడితే ఎవడిని తెచ్చిండో తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక ఏ అనేటువంటి గ్రామం బీసీ రిజర్వేషన్ అనుకుంటే ఏ పార్టీ అయినా బీసీని పెడుతుంది, ఏది సర్పంచ్ అయినా సరే. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇది గుర్తులు లేకపోయినా ఒక ఆయన రెడ్డి నిలబడొచ్చు, ఒక ఆయన కమ్మాయి నిలబడొచ్చు, ఒక ఆయన ఎలమాయ నిలబడొచ్చు, ఒక ఆయన బీసీ నిలబడొచ్చు, ఏ పార్టీ కూడా నిలబడొచ్చు, ఏ కులప్పుడే నిలబడొచ్చు. రిజర్వేషన్ లేనప్పుడు ఇందులో ఎవడు డబ్బు పెడతాడు, డబ్బే ఎవడు ఎక్కువ పెడతాడో, ప్రజల్ని ఎవడు వంచిస్తాడో వాడిని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సేవ చేసిన ప్రజాసేవ చేసిన వాడిని ఓడిపోతాడు. అక్కడ స్థానికంగా కూడా దాపరిస్తారు ఈ అగ్రకులాల వాళ్ళు. మళ్ళీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియ లేకపోతే రెండింటికి జడ్డ రేవడిలాగా బీఆర్ఎస్ ఉన్నటువంటి 23% రిజర్వేషన్లను మొన్న అమెండ్మెంట్ చేసి తీసివేయడం జరిగింది 42%. చాలా మందికి తెలియదు ఏదంటే అసలు ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఇటు 42% అమలు చేయలేని పరిస్థితి ఉంది, ఇటు పాత రిజర్వేషన్ కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎటు కాకుండా బీసీల పరిస్థితి అయింది. ఇదే విషయానికి సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈరోజు బీసీలని ఇప్పటికే సామాజికంగా వంచడం జరిగింది. పార్టీలో ఏదైతే ఉందో అందులో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ఈరోజు పార్టీ పరంగా ఇచ్చేసి ఇప్పుడు పార్టీ నుంచి ఒకరు పెట్టేసి అని చెప్పేసి అక్కడ ఒక వేరే పార్టీలు ఇవ్వాల్సిన రూల్ లేదు. ఇప్పటిదాకా సామాజిక అణివేత గురైనటువంటి బీసీలు ఈ కాంగ్రెస్ చేసిన దెబ్బ వల్ల ఆర్థికంగా కూడా మేము బాగా దిగజారే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా అంటే బేసికల్గా ఈ రిజర్వేషన్లు, పార్టీ పరంగా రిజర్వేషన్లని బీసీ సమాజం, బీసీ నేతలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పటికే సిద్ధమయ్యారు అన్నిటికీ. మొన్ననే హైకోర్టులో 9వ నెంబర్ జీవో ఆర్డినెన్స్ అల్లన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల అర్థమైంది. దానికి కొన్ని సంఘాలు వంత పాడుతున్నాయి. దాని గురించి చర్చిద్దాం తర్వాత. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఏంది, నువ్వు పనికిమాల జీవో, బలం లేని జీవో,
అనేక రాష్ట్రాల్లో ఎక్స్పెరిమెంటల్గా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టును తీసుకొచ్చి మళ్ళీ జీవోలు ఆర్డినెన్స్ పేరుతోటి బీసీలని ఒక పాత సీసాలో కొత్త సారాలాగా వంచేటువంటి కుట్ర రేవంత్ సర్కార్ చేసింది. కానీ అది కూడా వంచన పసిగట్టి కోట్లు కొట్టేసినాయి. దానికి రెడ్డి జాగృతి పేరుతోటి మళ్ళీ ఈయన బినామీలు రెడ్ల కులాలకు సంబంధించిన బినామీలే కోర్టులకేసి సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు సుక్కేదురు కావడం జరిగింది. అది ఎందుకంటే చెల్లని రూపాయలని చెల్లిస్తామని చెప్పేసి రద్దయిన పెద్ద నోట్లను చెల్లిపిస్తామని చెప్పేసి రేవంత్ చూస్తూ ఉంది. అనేక రాష్ట్రాలు ఎక్స్పెరిమెంట్గా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసి ఏదో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్. కానీ నీ ఆటలు చెల్లవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ పట్ల చిత్తశుద్ధి ఉండాలంటే ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోయినావు కాబట్టి నువ్వు చట్ట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి కదా. రేపు శీతాకాల సమావేశాలు ఉన్నాయి డిసెంబర్లో నువ్వు అఖిలపక్షాన్ని దొరకపో అవసరం కూడా బీజేపీ నిలది అక్కడ పోయి కూసో. 2 సార్లు విహారయాత్ర పోయి వచ్చిన 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పార్టీ పరంగా ధర్నా చేసినావు తప్ప అఖిలపక్షానికి ఏం సంబంధం అండి? ఎవరు బీసీ సంఘాలను ఎవరు దొరకపోయినావు? ఏ పార్టీ నన్ను అక్కడికి పోయి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినవా? ఏమైనా అఫీషియల్గా వీళ్ళకి లెటర్ ఇచ్చి రమ్మని చెప్పినవా? ఎలాంటి స్పెషల్ ఫ్లైట్ దొరకపోయి ఇప్పుడు జయలలిత పాపనామైనా తమిళనాడులో 94లో 69లో షెడ్యూల్లో చేర్చేంత వరకు ఢిల్లీ దిగిరానని చెప్పేసి అక్కడ కూర్చుంటే అప్పుడు సర్కారు ఖచ్చితంగా ఇదే కాంగ్రెస్ పార్టీ సర్కార్ అక్కడ 9th షెడ్యూల్లో చేర్చి ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది రిజర్వేషన్లు. అట్లాంటి ప్రయత్నం చేయకుండా నువ్వు ఏం చేయకుండానే ఏదో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి నమ్మేటువంటి పరిస్థితుల్లో బీసీలు లేరని చెప్పి తెలియజేసుకుంటాం. ఇదే విషయానికి సంబంధించి మీకు తెలవాలి. కులగణనకు సంబంధించిన దాంట్లో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ అన్నాడు. నిజంగా కులగణన జరిగిందా? నిజంగా కులగణన జరిగితే దాంట్లో తప్పో తడక ఉందా? అది ఏమంటారు దాన్ని దాని ఏమంటారు ఒక ట్రాన్స్పరెంట్గా జరిగింది అనుకుంటారా? కాంగ్రెస్ ప్రకటించిన దాంట్లోనే మొదట ఏమైంది 56.3% అని ఫస్ట్ ప్రకటించింది. మొన్న హైకోర్టుకు కాంగ్రెస్ రిపోర్ట్ ఏమిచ్చింది ప్రభుత్వం 57.7% అని చెప్పారు. ఇచ్చిన దాంట్లోనే తేడా ఉంది. 1.3% మళ్ళీ 4% రిజర్వేషన్లు పెంచి మొన్న చెప్పడం జరిగింది. అందుకే ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా ఒక బూటకమైందే. ఇక హైదరాబాద్లో చాలా వరకు సర్వే చేయలేదు, గ్రామాలలో చేయలేదు, చాలా గ్రామాలకు రాలేదు. సీరియస్లీ మీ దగ్గరకు వచ్చినా మా ఇంటికి రాలేదు. ఎందుకంటే రాకుండా ఏదో ఒక ఊర్లో జరిపేసి మేము చేసినామని రెండోసారి మళ్ళీ ఏదో పెడితే ఎక్స్టెన్షన్లో మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చారు. కానీ ఫస్ట్ సారి మాత్రం ఫెయిల్ అయిపోయింది. అది ఇద్దలేదు. ఇక ఎందుకంటే 62% ఉన్న బీసీలని బీసీ జనాభా తగ్గుద్దా? పెరగాల్సిన జనాభా. మీరు ఒక బీసీ సంఘాలలో తిరుగుతూ ఉంటారు, అంతో ఇంతో జాతీయ స్థాయిలో ఒక సంఘంకు అధ్యక్ష స్థాయిలో ఉంటారు. మీ ఇంటి దగ్గరికి ఇమ్యూనిటీ రాకుండా ఈరోజు మరి రాహుల్ గాంధీ దేశంలోనే తెలంగాణ కులగణన అనేది ఒక మార్గదర్శకం అని చెప్పేసి ఎట్లా చెప్తుంటారు? అంటే మిస్గైడ్ అవుతుందా? అందుకే రాహుల్ గాంధీ ఆయన మాట దేవుడు ఎరుగు. అది దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోతా సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది 42% రిజర్వేషన్లు ఇస్తామంటే దానికి ఒక మిగతా రాష్ట్రాలలో చట్టబద్ధత లేదు కాబట్టి డెడికేషన్ కమిషన్ ద్వారా లీగల్గా రిపోర్ట్ ఉండాలని ఇంటింటికి సర్వే చేయాలని ఆ సర్వేలోనే బీసీలను తక్కువ చేసి అగ్రకులాలను ఎక్కువ చేసి చూపించారు. రెడ్ల సంఖ్య పెరుగుతుంది, బీసీల సంఖ్య తగ్గుతుందా? రోజు రోజు పెరగాలనా తగ్గాలనా? 2011 చేసిన సర్వే దాదాపు 14 సంవత్సరాల తర్వాత కూడా బీసీలు పెరగాలి కానీ తగ్గి చూపించారు. సరే కాదని ఉన్న 57.7% జనాభాలో మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏమిటి అండి? నువ్వు మన బీసీ మొత్తం కార్పొరేషన్ చైర్మన్లను రెడ్లతో నింపుకుంటావు, ఆఫీసర్లను రెడ్లతో నింపుకుంటావు, మొత్తం నామినేట్ పోస్టులన్నీ రెడ్లతో నింపుకుంటావు. మిగతా ఏమేం పోస్టులు ఉన్నాయి అంత అగ్రకులాల పేరుతో నింపుకొని బీసీలకు ఏదో చేస్తామంటే అంటే కులాల ఎప్పుడు గౌడ కార్పొరేషన్ గౌడుని ఖచ్చితంగా గౌడునే పెట్టాలి, వేరే క్యాస్ట్ని పెట్టవు. యాదవ కార్పొరేషన్కి యాదవ్నే పెట్టాలి, ముదిరాజ్ కార్పొరేషన్ ఈ కులాలకి ఖచ్చితంగా కులాలు పెట్టే కాడ కులాలను పెడుతున్నది తప్ప జనరల్ కార్పొరేషన్లు మొత్తం రెడ్లతో నింపుతా ఉన్నారు రేవంత్ సర్కార్. రెడ్లతో నింపుకొని రెడ్డి పరిపాలన కొనసాగించడం కోసం బీసీ రిజర్వేషన్ వ్యతిరేక ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా నీ బండారం బయటపడిపోయింది, నువ్వు అమలు చేయలేవా అని చెప్పేసి అందుకే ముక్కు నేలకు రాసి బీసీలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు లేకపోతే నీకు క్షమించరు బీసీలంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ నువ్వు ఏదో మాయ మాటలు చెప్పి బీసీలను వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పంటే నమ్మటానికి లేదు, గుర్తు లేని కాడ పార్టీ చెప్పడమే మోసం. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అందుకే మేము ఏమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఏవేవైతే పెద్ద పెద్ద పదవులలో కార్పొరేషన్ చైర్మన్లు మీరు బీసీలు అయితే మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి
మాతో పాటు కలిసి పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తా ఉన్న 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిగా మాతో పాటు కలిసి పనిచేసి రిజర్వేషన్లు సాధించేంత కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.